దృశ్యము నుండి సత్యానికి 4వ భాగము. కర్మధర్మము. కర్మ విభాగశః అనే భావంలో మనం ఆశ్రమ వ్యవస్థను చూడగలము. ఆశ్రమములు 4. అవి బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము. బ్రహ్మచర్యములో విద్యార్జన, గార్హస్థ్యములో ప్రజాతంతువును కొనసాగించడానికి గాను వైవాహిక జీవనం, వానప్రస్థంలో ప్రకృతిని స్థూల సూక్ష్మ భేదాలను అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నం, సన్యాసంలో పూర్తిగా సూక్ష్మమైన సత్ అనే దాన్ని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నం ఉంటాయి. ఈ 4ంటిని కర్మధర్మములు అంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని ధర్మములను వదలి నన్నొక్కని శరణు వేడుము అని చెప్పబడిన భగవద్గీతలోని అర్థము ప్రకారము ప్రతి వ్యక్తి ఆహార నిద్రాభయ మైథునాలనే జన్మధర్మాలను, కాల ఆకాశ ద్యవు అంతరిక్షములకు చెరుగిన వర్ణధర్మాలను, ఆశ్రమములో సూచింపబడిన కర్మధర్మములను అన్నింటినీ వదిలివేయవలను. జన్మధర్మములు, వర్ణధర్మములు, కర్మధర్మములు అన్నీ కూడా స్థూలమైనవే. మనోధర్మము. ఇక్కడే సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని 3 గుణాలను పేర్కొనాలి. సత్యజ్ఞానముల పట్ల విశ్వాసాన్ని సత్వగుణం అని, కామక్రోధ లోభాల్లో తగులుకొనడాన్ని రజోగుణమని, మోహమద మాత్సర్యాల్లో ఉండడాన్ని తమోగుణమని పేర్కొనవచ్చు. ఈ 3 గుణములను మనోధర్మాలు అని పేర్కొనవచ్చు. బుద్ధి కర్మ వల్ల నియమించబడుతుంది. బుద్ధి కర్మానుసారిణి అనేది ఆర్యోక్తి. ఈ స్థితి కర్మస్వరూపాన్ని బట్టి బుద్ధి ఈ మనోధర్మాల వలనే ప్రభావితం అవుతుంది. ఆ ప్రభావం వేదాంత పరిభాషలో వాసన అని పిలువబడుతుంది. ఆత్మధర్మము. ఆకాశ కాలాలతో ఏమాత్రం సంబంధం లేని విశ్వాత్మక ప్రతీక ఆత్మధర్మం. వీనిలో ఆత్మధర్మం సూక్ష్మతరమైనది, మనోధర్మం సూక్ష్మమైనది, కర్మధర్మము స్థూలమైనది, వర్ణధర్మము స్థూలతరమైనది, జన్మధర్మము స్థూలతమమైనది. జన్మధర్మం నిరంతరం పృథ్వీతత్వం చేత ప్రభావితమవుతుంది. ఆత్మధర్మం పంచభూతాల పరిధికి వాని ద్వారా బంధించబడుతుంది. ఆధార ఆధేయ సంబంధపరంగా ఈ ధర్మాలను ఈ రకంగా చెప్పవచ్చు. జన్మధర్మమునకు భూమి ఆధారము, వర్ణధర్మమునకు కాలము ఆధారము, కర్మధర్మమునకు ఆకాశము ఆధారము, మనోధర్మమునకు జౌహ్ ఆధారము, ఆత్మధర్మమునకు అంతరిక్షము ఆధారము. కర్మకు ధర్మమును ఆధారముగా గ్రహించినప్పుడు మరి ఆధేయమైన కర్మను ఏ రకంగా గుర్తించాలి? కర్మేంద్రియముల ద్వారా కానీ, జ్ఞానేంద్రియముల ద్వారా కానీ, మనస్సు ద్వారా కానీ, బుద్ధి ద్వారా కానీ నిర్వహింపబడే ప్రక్రియను కర్మగా గుర్తించవచ్చు. ఇది బహిప్రకృతితో మానవునికి సంబంధం ఏర్పరుస్తుంది. కర్మను అసత్కర్మ అని, సత్కర్మ అని 2 రకాలుగా విభజించవచ్చు. అసత్కర్మ జన్మ, వర్ణ, కర్మ ధర్మములకు లొంగిన దానిని అసత్కర్మ అని పిలవవచ్చు. దీనిలో కేవలం జన్మధర్మానికి లొంగితే అది తమోగుణ ప్రధానమైన కర్మ, వర్ణధర్మానికి లొంగితే అది రజోగుణ ప్రధానమైన కర్మ, కర్మధర్మానికి లొంగితే అది సత్వగుణ ప్రధానమైన కర్మ. సత్కర్మ. కర్మ మనస్థాయిని, ఆత్మస్థాయిని పొందినప్పుడు దాన్ని సత్కర్మ అనవచ్చు. సత్కర్మ విజ్ఞానాన్ని, సత్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. అనగా అసత్కర్మ అరిషడ్ వర్గాలను దాటిపోలేదు. అది ఆ 6ంటికి బందీ అయి ఉంటుంది. ధర్మార్థ కామ మోక్షములైన 4 పురుషార్థాలలో ధర్మార్థ కామాలకే అరిషడ్వర్గ స్థితి పరిమితమవుతుంది. ధర్మములో మదమాత్సర్యాలు, అర్థములో లోభమోహాలు, కామంలో కామక్రోధాదులు ఇమిడి ఉంటాయి. మోక్షంలో జ్ఞానం, సత్యం ఇమిడి ఉంటాయి. మోక్ష పిపాసతో కూడిన ఆత్మధర్మస్థాయికి ఒక వ్యక్తి అవగాహన పెరుగుదలను బ్రహ్మత్వ ప్రాప్తి అని, ఆత్మధర్మస్థాయిని దాటుట పరబ్రహ్మత్వ ప్రాప్తి అని మనం గ్రహించవచ్చును. అందువలనే శ్రీకృష్ణార్జున సంవాదంగా నారాయణ నరరూపుల మధ్య జరిగినట్లు చెప్పబడ్డ భగవద్గీతలో మానవుడు మోక్ష సన్యాసం చేయాలి అని చెప్పబడింది. మోక్షం వదలనంత కాలం పరబ్రహ్మత్వ ప్రాప్తి అసాధ్యమని ఆ భగవద్గీత అనే ఉపనిషత్తు తెలుపుతున్నది. మరి సర్వధమాన్ పరిత్యజ్య అంటే ఎలా అర్థం చేసుకోవాలి?
జన్మ, వర్ణ, కర్మ, మనోధర్మాలను సర్వధర్మములు అంటారు. వీళ్ళన్నింటినీ వదలాలి. గుణకర్మ విభాగశః అనడంలో ధర్మములని గుణములు అని, సదసత్కర్మలనే 2 కర్మలని గ్రహించాలి. ఈ రకమైన గుణకర్మల విభాగము వలన కాలవశమయ్యే ప్రవృత్తి గల శూద్రుడు, పర్జన్యవశమయ్యే ప్రవృత్తి గల వైశ్యుడు, సౌరశక్తి గల క్షత్రియుడు, అంతరిక్ష భావవృత్తి గల బ్రాహ్మణుడు అనే 4 వర్ణాలు ఏర్పడినట్లు గ్రహించవచ్చు. ఇచ్చట వర్ణము అనే పదం రంగు అనే దానిని కాక శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణులకు వరుసగా ఆధేయమైన అతి స్థూలమైన భూమి, కాలము నుండి ఆకాశము, జౌహ్ అంతరిక్షం వరకు గల వర్ణము, దీనినే డార్విన్ పరిభాషలో గల ప్రకృతి వర్ణము, న్యాచురల్ సెలక్షన్తో సమానమైనదిగా గుర్తించవచ్చు. దీనివలన శూద్ర శబ్దం కాలానికి, వైశ్య శబ్దం ఆకాశానికి, క్షత్రియ శబ్దం జౌహుకు, బ్రాహ్మణ శబ్దం అంతరిక్షానికి సాంకేతిక పారిభాషిక పదాలుగా వాడబడినట్లు గ్రహించాలి. వీటిని కేవలం కులాలు అనే పద్ధతిలో గుర్తిస్తున్న సమకాలీన సమాజంలో పారిభాషిక పదాలను గుర్తించడానికి కొంత ఔదార్యం కావలసి ఉంటుంది. తత్వము ధర్మమునకు కర్మకు మధ్య గల సంబంధాన్ని ఇదమిత్తంగా నిర్వచించగలిగే దానిని తత్వము అంటారు. తత్వాన్నే యథార్థము అని, సత్యము అని కూడా పర్యాయ పదార్థాలు వ్యవహరిస్తారు. శక్తి అనే వైవిధ్యం గల ఒక రూపానికి కాంతి అనేది తత్వం. స్థూలత్వంతో మారుతున్న సంబంధములలో కాంతి తన రూపాలను మార్చుకోగలదు. స్త్రీ పురుషుని నుండి, రాజు బ్రాహ్మణు నుండి, లోహము రాతి నుండి, నిప్పు నీటి నుండి పుట్టిందని గ్రహించారు. అందువలన స్త్రీ శక్తి పురుషుని వద్ద, రాజశక్తి బ్రాహ్మణుని వద్ద, లోహశక్తి రాతి వద్ద, నిప్పు శక్తి నీటి వద్ద పనిచేయవు అనే దానికి గల పారిభాషిక పదం లీనం అవడం. అనగా స్త్రీశక్తి పురుషునిలోను, రాజశక్తి బ్రాహ్మణుల్లోను, లోహశక్తి రాతిలోను, నిప్పు శక్తి నీటిలోను లీనమైపోవడం జరుగుతుంది. పాశ్చాత్య వేదాంత విధానంలోను, భారతీయ వేదాంతంలోనూ తత్వము అనే దాన్ని గూర్చి తెలుసుకొనడానికి ఎంతో ప్రయత్నం జరిగింది. పాశ్చాత్య అధిభౌతిక శాస్త్రజ్ఞులైన పాస్కాల్, డెకార్ట్స్ వంటి వారు ఈ తత్వాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేశారు. వస్తు, ద్రవ్య, గుణ, రూపాలకు ఏమాత్రం సంబంధం లేకుండా మానవుని ఏ విధంగానూ ఏది మోసం చేయలేదో దానిని ఉన్నతమైన శక్తిగా గ్రహించి డెకార్ట్స్ అన్నట్లు దాన్ని గాడ్ అనే పేరుతో వ్యవహరించారు. తత్వము అనే దానికి భారతీయ వేదాంతంలో వివిధ రూపాలను ఏర్పరచడం జరిగింది. బౌద్ధులు శూన్యమునే తత్వంగా భావించారు. అంటే వారి ప్రకారం ఈ మొత్తం సృష్టి అంతా శూన్యం నుండి వచ్చినది. పదార్థవాదులైన లోకాయతులు భూమి, నీరు, నిప్పు, గాలి మాత్రం తత్వమని పేర్కొన్నారు. జైనులలో ఒక దశలో వారు జీవమును తత్వముగా గ్రహించి జీవము, అజీవము అని పేర్కొన్నారు. వారే మరల సంస్కరించుకొని జీవము, ఆకాశము, ధర్మము, అధర్మము, పుద్గలము అనే 5 తత్వములు పేర్కొన్నారు. తర్వాత కాలంలో జైన తర్కం ప్రకారమే జీవము, అజీవము, అస్రవము, బంధము, సంవరము, నిర్జరము, మోక్షము అని 7 తత్వాలను పేర్కొన్నారు. పాశుపతులు, లకులీశులు, శైవులు తత్వాలను 3గా మాత్రం గ్రహించి వారిని పతి, పశు, పాశము అని పేర్కొన్నారు. సాంఖ్యదర్శనము ప్రకారము తత్వములోని స్థూల సూక్ష్మ వైవిధ్యాలను అనుసరించి వారిని పంచభూతములు, 11 ఇంద్రియములు, పంచతన్మాత్రలు, బుద్ధి, అహంకారం, అవ్యక్తం, ఆత్మ అనే 25 తత్వాలుగా పేర్కొన్నారు. యోగ దర్శనం ప్రకారం అవి 26. పౌరాణిక హిందూ మతంలో భాష్యాలను అనుసరించి ద్వైతములో 2 తత్వాలున్నాయి. అవి స్వతంత్రము, అస్వతంత్రము. విశిష్టాద్వైతంలో చిత్, అచిత్, ఈశ్వరుడు అనే 3 తత్వాలున్నాయి. కాగా అద్వైతంలో తత్వం ఒక్కటే, అది బ్రహ్మము. ఇన్ని వైవిధ్యాలు ఏర్పడడానికి కారణం రూపము, గుణము, వస్తువు, ద్రవ్యము అనే 4 దశలలో జీవ అజీవ సంబంధాలలో అనగా చేతన అచేతన సంబంధాలలో పంచభూతముల సమ్మిశ్రణత వైవిధ్యం వలన అనగా 4x2x5 40 రకాల వరకు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇది గరిష్ట పరిమితి. ఆ స్థితిలో చేతనాచేతన సంబంధాలను తొలగించినట్లయితే 4x5 20కి మాత్రం పరిమితం అవుతాయి. వీరికి అగోచరాంశాలైన జ్ఞానము, మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము కలిపినట్లయితే సాంఖ్యంలోని 25, యోగములోని 26 తత్వాలు వస్తాయి. ఇన్ని తత్వాలు ఉంటాయా?
మరి దేనిని నిజమైన తత్వంగా గ్రహించాలి అని ప్రశ్నించుకున్నప్పుడు రూప గుణ వస్తు ద్రవ్యాలు 4 నశిస్తాయి కనుక వారిని గుర్తించనవసరం లేదు. అవి ఏ విధంగా నశిస్తాయని చెప్పాలి. వానికి క్రింది ఉదాహరణలు తీసుకుందాం. బాగా ప్రవహించే నీరు గడ్డకట్టి ఘనస్థితి పొందితే దాన్ని మంచు అంటారు. అదే మరిగి ఆవిరైతే నీటి ఆవిరి అంటారు. నీటి ఆవిరి చల్లబడితే నీరవుతుంది. నీరు గట్టిపడితే మంచు అవుతుంది. ఈ ఉదాహరణలో 2 వాయువుల కలయికలో ద్రవంగా మారిన నీరు H2O అనేది ద్రవస్థితి కోల్పోయి రూపాన్ని గుణాన్ని కూడా కోల్పోయింది. అందువల్ల వస్తువు రూపము గుణము మార్పు పొందేవి, నశించేవి. కాగా ఒక చెట్టు నరకబడి చెక్కగా మార్చబడగా చెట్టు నశిస్తుంది. చెక్క వేరే వస్తువుగా రూపాంతరం పొందగానే చెక్క నశిస్తుంది. ఆ వస్తువు ముక్కలై దహనమై బూడిదైతే ఆ వస్తువే మృగ్యం. వస్తుద్రవ్య రూపాలు 3 ఈ రకంగా నశిస్తాయి. మరి నశించనిదేవి అదే సూక్ష్మమైనది. వస్తు ద్రవ్య గుణ రూపాలతో సంబంధం లేకుండా, ధర్మము కర్మల మర్మములతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండగలిగేది మాత్రమే. కానీ కొన్నింటిని నశ్వరాలను తెలిసిన వస్తు ద్రవ్య గుణ రూప నామాల వైవిధ్యంలో అనివార్యములైనందున వారిని కూడా తత్వము అనే పేరుతోనే వ్యవహరించారు. అనశ్వరమైన దానినే గ్రహించినట్లయితే పాశ్చాత్య అధిభౌతిక శాస్త్రజ్ఞులు పేర్కొన్న గాడ్ అని, బౌద్ధులు పేర్కొన్న శూన్యం అని, జౌనులు పేర్కొన్న జీవమని, పాశుపతులు లకులీశులు శైవులు పేర్కొన్న పతి అని, సాంఖ్యము పేర్కొన్న ఆత్మ అని, ద్వైతము పేర్కొన్న స్వతంత్రము అని, విశిష్టాద్వైతం పేర్కొన్న ఈశ్వరుడు అని, అద్వైతం పేర్కొన్న బ్రహ్మము అని చెప్పవచ్చు. ప్రపంచములో సామాన్యంగా భారతదేశంలో ప్రత్యేకంగా ఏర్పరచబడిన ఆరాధన మత సాంప్రదాయముల కేంద్రకము మూలము ఆ తత్వమే. తత్వమును భావించడానికి ఆరాధన, గుర్తించడానికి అవగాహన చేసుకోవడానికి మతము 2 మాధ్యమాలుగా పరిణమించాయి.